పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. థాయిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని వక్ఫ్ బిల్లు ఆమోదంపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను స్క్రీన్ మీద చూడొచ్చు. వక్ఫ్ బిల్లుపై చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన ఇదో సరికొత్త అధ్యాయమన్నారు. సామాజిక ఆర్థిక న్యాయం పారదర్శకత కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగన్నారు మోదీ. వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం లేకుండా పోయిందని, చాలామందికి అన్యాయం జరిగిందని అన్నారు మోదీ. పేద ముస్లింలు, మహిళలు, పాస్మాండా ముస్లింలకు హాని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్లు ఆమోదంతో పారదర్శకత రావడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ జరుగుతుందన్నారు ప్రధాని. పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు ప్రధాని. సుదీర్ఘ చర్చల తర్వాత పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్సభలో 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. అధికార విపక్షాల పరస్పర విమర్శలతో సభ మార్మోగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. గురువారం రాజ్యసభలోనూ అదే వేడి కొనసాగింది. సవరణల వారీగా ఓటింగ్ సాగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. ప్రతిపక్ష సవరణలు వీగిపోయాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కీలకమైన ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింల హక్కులను కాలరాస్తున్నారన్న విపక్షాల ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టగలిగింది. బిల్లును ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పింది. థాయ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.